వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన మూవీ పరం సుందరి. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, తండ్రి తన బిజినెస్ ను చూసుకోమని చెప్పిన పరం అలియా సిద్ధార్థ్ గారు స్టార్టప్ పెట్టి సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అంటే అభిషేక్ బెనర్జీ ఫైండ్ మై సోల్మేట్ అనే యాప్ గురించి చెప్పి తన సోల్మేట్ని ఈ యాప్ ద్వారా వెతుక్కోవచ్చు అని చెప్తాడు. ఆ ఐడియా నచ్చడంతోనే దాన్ని మరింత డెవలప్ చేయడానికి తండ్రిని ఒక 5 కోట్లు అడుగుతాడు పరం. ఇప్పటి వరకు నేను నీ పైన 5 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. పరం తండ్రి ఏమంటాడంటే, ఫస్ట్ ఆ యాప్ వాడి నీ సోల్మేట్ ని పట్టుకో, అప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటాడు. దీంతో ఆ యాప్ని ఉపయోగించి అందులో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం 100% మ్యాచ్ అయిన సుందరి అనే ఒక అమ్మాయి కేరళలో ఉంది అని తెలుస్తుంది. చివరికి ఆమె ఇతని సోల్మేట్ అవుతుందా? పరం ఫ్రెండ్ అయిన జగ్గు అలియాస్ మన్జోత్ సింగ్ తో కలిసి కేరళకు వెళ్తాడు. సుందరి అలియాస్ జాన్వీ కపూర్ గారు పేరెంట్స్ చనిపోవడంతో తన చెల్లితో కలిసి ఉంటూ తన ఇంటిని హోమ్ స్టేగా మారుస్తుంది. దీంతో పరం అయిన తన ఫ్రెండ్ ఆ హోమ్ స్టేలోనే దిగుతారు. పరం సుందరికి మెల్లిమెల్లిగా దగ్గరవుతాడు. కానీ పరంకి ఆల్రెడీ వేణు అలియాస్ సిద్ధార్థ్ శంకర్తో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అయితే అలాగే ఆ యాప్లో డీటెయిల్స్ సుందరి చెల్లి ఎంటర్ చేసిందని తెలుస్తుంది. మరి పరం సుందరిని నిజంగా ప్రేమిస్తాడా? సుందరి పెళ్లి ఎవరితో జరుగుతుంది? ఆ యాప్ వర్కౌట్ అవుతుందా? పరంకి తండ్రి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా? పరం యాప్ వల్ల తన దగ్గరికి వచ్చాడని సుందరికి తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ముఖ్యంగా ఈ స్టోరీ లీడింగ్ పాయింట్ ఓ యాప్ అంటూ కొత్తగా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో బిజినెస్ గురించి, కేరళకు వెళ్ళి అక్కడ హీరోయిన్తో ప్రేమలో పడడం సాగుతుంది. ఇంటర్వెల్కి ఆల్రెడీ సుందరికి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిందని తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా రొటీన్, క్లైమాక్స్ మాత్రం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సిద్ధార్థ్ అండ్ జాన్వీ కపూర్ గారి పేరు మాత్రం కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ 1 టైం వాచబుల్ అని చెప్పవచ్చు. ఓటీటీకి వచ్చిన తర్వాత ఓసారి చూసేయండి. అలా